హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేను కప్ కేక్స్ వర్క్షాప్ అని చెప్పి బెంగళూరులో బీటీఎం లేఅవుట్లో జరుగుతుంటే వెళ్ళానండి. జస్ట్ 599 రూపీస్కే వాళ్ళు శ్వేత మ్యామ్, శ్వేత మ్యామ్ మాకు నేర్పించారండి. వన్ డే వర్క్షాపు ఇదేనండి వాళ్ళ అదే స్టూడియో. ఏ ఏయుఎస్ కుకింగ్ స్టూడియో అండి. ఇది బేకింగ్ క్లాసెస్ నేర్పిస్తారు మీకు. పేస్ట్రీస్, కేక్స్, కుకీస్, బ్రౌనీస్, ఇంకా వచ్చేసి అన్నీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో నేర్పిస్తారు. నాట్ ఓన్లీ అంటే మన లోకల్గా మనం చేసుకుంటాం కదా, అట్లా ఏం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం నేర్పిస్తారు. చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పించే క్లాస్ అండి. సో వాళ్ళు యూస్ చేసే ఐటమ్స్ అదే ఆల్రెడీ వాళ్ళు అదే శ్వేత మ్యామ్ అయితే చెప్పారు. వాళ్ళు పర్టికులర్ బ్రాండ్స్ అయితే యూస్ చేశారు ప్రతి ఒక్క ఐటమ్కి. అంటే కుకీస్కి ఏ ఫ్లోర్ కావాలి, ఏ చాక్లెట్ కావాలి, అన్నీ వచ్చేసి వాళ్ళు బ్రాండ్స్ నేర్పిస్తారు. సో ఎగ్లెస్ కూడా నేర్పిస్తారు, ప్లస్ విత్ ఎగ్ కూడా నేర్పిస్తారు. కానీ నేనైతే నా లైఫ్ టైంలో ఎగ్లెస్ కప్ కేక్స్, మఫిన్స్ ఇంత బాగా టేస్టీగా వస్తాయని చెప్పి నేనైతే ఊహించలేదు. సూపర్గా ఉన్నాయండి. సో వాళ్ళు ఫస్ట్ శ్వేత మ్యామ్ అయితే రెసిపీస్ ఇచ్చేసారు. యాక్చువల్గా 4 రెసిపీస్ అయితే నేర్పించారు. 4 రెసిపీస్లో వచ్చేసి క్యారెట్ మఫిన్, ఇంకా చాక్లెట్ కప్ కేక్, ఇంకా పార్సీ మావా, ఇంకా వచ్చేసి ఇదేంటి చాక్లెట్ గనాచి, క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ అయితే నేర్పించారు. యాక్చువల్గా అంటే ఇవన్నీ కూడా ఎగ్లెస్సే, విత్ ఎగ్ కూడా చేయొచ్చు. బట్ దానికి కూడా రెసిపీ మేడం చెప్పారు. సో ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది అంతా చెప్పారు. సో ఫస్ట్లో మేడం అయితే చూపించారు. అంటే కప్ కేక్స్కి కావాలంటే మీరు అదే ట్రే యూస్ చేసి దాంట్లో జస్ట్ కప్ కేక్కి కావాల్సినవి పెట్టేస్తారు. కానీ అది కాకుండా కప్స్ యూస్ చేస్తారు. సో అవన్నీ చూపించేసిన తర్వాత ఫస్ట్ రెసిపీ అయితే షేర్ చేశారు. ఫస్ట్ రెసిపీలో అయితే క్యారెట్ మఫిన్ ఎట్లా చేయాలి అనేది ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు మేమంతా అంటే వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళము 20+ ఉంటాము ఒకే రోజు, వన్ డే వర్క్షాప్కి. సో అందువల్ల మేమేమి అంటే అన్ని క్వాంటిటీస్ తీసుకొని అట్లా ఏం చేయలేదు. మేడం ఆల్రెడీ క్వాంటిటీ అంతా మెజర్ చేసి పెట్టేశారు, అంత లార్జ్ క్వాంటిటీలో. సో మాకైతే రెసిపీ ఇచ్చేసారు. సో మేడం అయితే చెప్పారు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని రెసిపీస్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా అయితే ఎట్లా కలపాలి అనేది ఇంపార్టెంట్. సో మనము ఎగ్లెస్కి అయితే అన్నీ ఒకేసారి కలిపేసినా కూడా ఓకే అన్నారు మేడము. లేదు విత్ ఎగ్ కావాలి అంటే సో దానికి మళ్ళా సడన్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి కలపాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా ఇది క్యారెట్ మఫిన్కి అయితే సో క్యాస్టర్ షుగర్ అండి. అంటే క్యాస్టర్ షుగర్ కాకుండా మీ దగ్గర నార్మల్ షుగర్ ఉంటే అది మీరు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీట్ ఫ్లోర్. ఇక్కడ వీట్ ఫ్లోర్ అంటే మళ్ళీ మీరు అది గోధుమ పిండి అనుకోకండి, మైదా అండి. సో ఆటా వేరు, మళ్ళీ వీట్ ఫ్లోర్ అనేది వేరు. సో మంచిగా టేస్టీగా రావాలంటే కంపల్సరీగా మైదా యూస్ చేయాలి. తర్వాత మిల్క్, క్యారెట్ బదులు ఇది క్యారెట్ మఫిన్ కాబట్టి క్యారెట్ యూస్ చేశారు. మీరు క్యారెట్ని రెడ్యూస్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇది రెసిపీ వెయింగ్స్ ప్రకారము. బట్ మేడం ఏం చెప్పారంటే ఇంక్రీజ్ చేయొద్దు అన్నారు. సో మేడం ఇచ్చిన క్వాంటిటీ ఈ రెసిపీలో క్వాంటిటీస్ ప్రకారము. బట్ క్యారెట్ కాకుండా మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, బనానా, యాపిల్, లేకపోతే ఏమంటారు పైనాపిల్. బట్ అవన్నీ కూడా మీరేంటి క్యారమలైజ్ చేసి యూస్ చేయాలి. అంటే క్యారమలైజ్ ఏంటంటే షుగర్ని ఫస్ట్ అదే వేయించుకొని దాని తర్వాత దాంట్లో యాపిల్ లేకపోతే ఏదైనా వేసుకొని దాని తర్వాత దాన్ని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అదే క్యారమలైజ్ అయిపోతుంది కదా మీరు. సో మీరు అది లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే క్యాంపోత్ని కూడా యూస్ చేయొచ్చు. పైనాపిల్, బ్లూబెర్రీ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. అండ్ బట్ అట్లాగే యూస్ చేయకూడదు. షుగర్ వేసి ఏ ఫ్రూట్ అయినా కూడా షుగర్ వేసే యూస్ చేయాలి. సో దాని తర్వాత మెల్టెడ్ బటర్ అయినా కావచ్చు, లేకపోతే అంటే మెల్టెడ్ బటర్ అంటే
బటర్ ఉంటుంది కదా అండి, అది దాన్ని మెల్ట్ చేసుకొనే యూస్ చేయాలి. అది లేకపోతే ఆయిల్, మీకు మోర్ మాయిశ్చర్గా కావాలంటే ఆయిల్ యూస్ చేయొచ్చు, నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేయాలి. అంతేగాని ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా యూస్ చేయకూడదు. తర్వాత క్రీము, మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది అంటే కేక్ని రైస్ చేయడానికి, ఉబ్బించడానికి యూస్ చేస్తారు. ఇంకా వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఇంకా సినమన్ పౌడర్, వాల్నట్. మేడం ఏం చెప్పారంటే క్యారెట్కి వాల్నట్కి కాంబినేషన్ సూపర్గా ఉంటుందంట, అంటే గుడ్ కాంబినేషన్ అన్నారు. సో కొందరు తినరు, బట్ వాల్నట్కి బదులు వేరేది ఏదైనా యూస్ చేయొచ్చు. బట్ వాల్నట్ అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే క్యారెట్కి దాని కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేశానండి, సూపర్గా ఉంది యాక్చువల్గా అయితే. ఓకే, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది లార్జ్ క్వాంటిటీ కాబట్టి మీరేం చేస్తారంటే తక్కువగా, అంటే విస్కర్ యూస్ చేయొచ్చు. స్మాల్ క్వాంటిటీ ఉంటే మీరు యూస్ చేయొచ్చు, అంతేగాని బిగ్గర్ క్వాంటిటీ ఉంటే మీరు యూస్ చేయలేరండి విస్కర్కి అయితే. సో సారీ, అదే పిండి మీరు ఎంత మఫిన్స్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మీరు విస్కర్, అదే ఎలక్ట్రిక్ విస్కర్ అనేది యూస్ చేయొచ్చు. బట్ చిన్న క్వాంటిటీ ఇంకా ఇంట్లో చేసుకోవాలంటే అది యూస్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత, సో ఫస్ట్ ఆ డో ఏవైతే డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిల్లో స్లీవ్డ్ ఉండకుండా, ఇంకా లంప్స్ ఉండకుండా చూసుకోవాలండి. అదంతా ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని 1 hour వచ్చేసి పెట్టుకుంటే మంచిదన్నారు మేడం. లేకపోతే ఇమీడియట్లీ కూడా మీరు చేసుకోవచ్చు అన్నారు. బట్ ఏంటంటే ఒక 1 hour ఉంచితే మంచిదన్నారు. సో దాని తర్వాత మీరు ఇంకా ట్రేస్ తీసుకొని ఏదైతే మిక్స్ చేసుకున్నారు కదా దాన్ని కప్ కేక్స్లో పెట్టుకొని ఓవెన్లో, యాక్చువల్గా మేడము ఇది కూడా చెప్పారండి, ఏమన్నారంటే ఓటీజీ బెటరా లేకపోతే మైక్రోవేవ్ బెటరా అని చెప్పి. యాక్చువల్గా బిగినర్ అయితే ఓటీజీ అనేది చాలా చాలా సూపర్గా యూజ్ అవుతుందంట, మైక్రోవేవ్కి అయితే వెళ్ళకండి అన్నారు. సో మేడం కూడా యాక్చువల్గా అందరు స్టూడెంట్స్కి నేర్పించేది అంతా చేసేది కూడా మ్యాక్సిమం ఓటీజీలోనేనంట. సో ఆ ఓటీజీ అయితే బెటర్. సో ఆ ఓటీజీలో మీరు ఎంతసేపు పెట్టాలి, ఫస్ట్గా ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 minutes లేకపోతే 5 to 7 minutes అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మీరు ఇది లోపల పెట్టేసి 160 degrees పెట్టేసి ఒక 15 to 20 minutes కప్ కేక్స్కి మఫిన్స్కి అయితే చాలా అన్నారు టైమింగ్. సో ఇదండి. సో నేనైతే జస్ట్ ఒక ఇదేమంటారు కప్ కేక్ అయితే షేర్ చేస్తున్నాను. సేమ్ అలాగే చాక్లెట్ కప్ కేక్ కూడా సేమ్. ఏమంటే దాంట్లో ఏంటంటే క్యారెట్కి బదులు చాక్లెట్ యూజ్ చేశారు. ఇంకా పార్సీ మావా అంటే ఏం లేదు, జస్ట్ బటర్, కండెన్స్డ్ మిల్క్. పార్సీ మావా వచ్చేసి మావా అంటే అది కోవాతో చేస్తారు కదా, అది ఒక కప్ కేక్. సో దాంట్లో ఏంటంటే మీరు ఖవ్వా ఇంకా వచ్చేసి మిల్క్ ఎసెన్స్ అనేది ఇచ్చారు మేడం, బట్ అది ఆప్షనల్ అన్నారు. సో యాక్చువల్గా అది యూజే చేయలేదు. సో దానికి బదులు వెనిలా ఎసెన్స్ అనేది యూజ్ చేశారు, ఇంకా కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశారు. సో అన్నీ బాగా ఇక్కడ ఏంటంటే ఇది బటర్ ఉన్నది కదా, సో బటర్ వచ్చేసి కొద్దిగా గడ్డగా ఉండేది తీసుకోవాలి, అంటే మరీ అంత గడ్డగా కాదు, జస్ట్ సాఫ్ట్గా ఉండాలి బటర్. ఆ బటర్ తీసుకొని సో దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదే అలాగే సేమ్ మెథడ్, అంటే ఎట్లా కలపాలి, ఎట్లా చేయాలి, అన్నీ దాన్ని ఎట్లా కుకింగ్ చేయాలనేది సేమ్ మెథడ్. ఇంకా చాక్లెట్ గనాచి వచ్చేసి జస్ట్ చాక్లెట్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ అయితే యూజ్ చేశారు. సో ఇదైతే చాక్లెట్ గనాచి చేసిన తర్వాత మీరు 1 week కూడా ఉంచుకోవచ్చు అంట ఫ్రిడ్జ్లో పెట్టి. తర్వాత క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ అయితే చూపించారు, దానికి క్రీమ్ చీజ్, ఇంకా ఐసింగ్ షుగర్, ఇంకా విప్డ్ క్రీమ్ అయితే యూస్ చేశారు. సో మేడం అయితే కొన్ని బ్రాండ్స్ యూస్ చేశారు, అది మీతో నేను షేర్ చేస్తాను ఏవేవి మేడం యూస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలోనే చూపిస్తున్నారు, అదైతే నేను మేడం వాయిస్లోనే పెడతాను, మీరు ఒకసారి చూడండి. సో బెటర్ అండి, అంటే 599కి మీకు మంచిగా కప్ కేక్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మంచిగా నేర్పించారు. సో
ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అయ్యింది. సో శ్వేత మ్యామ్ చాలా బాగా చెప్పారు ఎట్లా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలి అనేది. సో అలాగే మేడం అయితే కొన్ని ఏమంటారు ఆ, అదే ఈక్విప్మెంట్స్ అయితే చూపించారు. ఇవి యూస్ చేస్తే బాగుంటుంది, ఈ ఓటీజీ మైక్రోవేవ్ ఇవన్నీ యూస్ చేస్తే బాగుంటుంది మీ యొక్క దానికి అని చెప్పారు. సో యాక్చువల్గా ఈ క్లాస్ అనేది 11కి స్టార్ట్ అయింది. 11కి స్టార్ట్ అయ్యి 2:30కి అయిపోయింది. బట్ మేడం ఏం చేశారంటే ఆల్రెడీ మేడం వేరే వేరే స్టూడెంట్స్తో బ్రౌనీస్ అయితే చేసి ఉన్నారు. సో బ్రౌనీస్ అన్నీ ఉంటే సో మేడం ఏం చేశారంటే అన్నీ టేస్ట్ చేయండి అని ఇచ్చారు. బా, బ్రౌనీస్ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి, చాలా చాలా బాగున్నది. డెఫినెట్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటా ఉంటే కంపల్సరీగా ఈ కుకింగ్ క్లాస్కి అయితే పేస్ట్రీస్, కేక్స్, మఫిన్స్, కుకీస్, ఇంకా బ్రౌనీస్ ఇవన్నీ నేర్చుకోవాలంటే చీజ్ కేక్స్ కూడా నేర్పిస్తారంట మేడము. యాక్చువల్గా నేను వర్కింగ్ ప్రొఫెషనల్ కదా అండి, సో నేనైతే వీకెండ్ క్లాసెస్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో మేడం ఏం చెప్పారంటే ఆఫ్టర్ అక్టోబర్ ఉంటాయన్నారు వీకెండ్ క్లాసెస్. బట్ ఇప్పటికైతే 2 వీక్స్ క్లాసెస్ అయితే మండే టు ఫ్రైడే అనుకుంటాను, అదైతే మేడము చెప్పారు. సో ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో తప్పకుండా ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ట్యాగ్ చేస్తున్నాను నేను. తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్ ట్యాగ్ చేస్తాను. తప్పకుండా మీరు ఒకసారి దీన్ని విజిట్ అయ్యి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది మేడంతో డిస్కస్ చేసి బాగా మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. నేను నేర్చుకుంటాను, మీతో కూడా షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్, మీరు కూడా నేర్చుకుంటారు నాతో పాటు. ఇంకా నాకు ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ 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 నాకు కామెంట్ చేయండి, లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ నా జర్నీతో పాటు నాతో ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్, అంటే మీరు ఎండ్ వరకు ఈ వీడియోని చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్ అయిపోయినారండి యూట్యూబ్లో. ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, షో మీ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ మై వీడియోస్, లైక్ అండ్ షేర్. Dairy product. See, in market, fresh cream is there, dipping cream is there. Dipping cream is a non-dairy product. Fresh cream is a dairy product, completely dairy product. The healthy version. Okay. Dipping cream has a lot of palm oil, all these things that they have made the cream. But in birthday cakes, they will be using compounds and chocolates. So we have used dark compound here. Okay, we have used dark compound. Almost all the home bakers, all the people, everyone are using the compound only in the star hotels where they are charging you 300 rupees per cupcake. There only the pure chocolate is used, because here the compounds price is 350 per kg. The chocolate price is 1,700 per kg. It has lot of difference, and when you sell the pure chocolate, it is very difficult to survive anything. So they are going with the compound. Even we have used that only, but in our advanced classes we will be using both. You'll get flavored compound like mango, strawberry and all. But white compound, milk compound, dark compound. These three are the compounds. Even in chocolates you get white, milk and dark. Okay. This is chocolate. This is milk chocolate. Almost it will cost you around 2,000 per kg. When it comes to dark, it will cost you around 1,400 per kg. So when it but this cream should be in a liquid form. Okay. From when you want to make it, then you have to keep it in fridge for 12 hours. Then it will come to liquid form. Then you're gonna. సో మర్చిపోయినానండి యాక్చువల్గా ఇంకా చెప్పడము. సో విన్నారు కదా అండి మేడము ఏవేవి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు. సో బేక్ అయిన తర్వాత దాన్ని డెకరేట్ చేయాలి కదండి. డెకరేట్ చేయడానికే ఫ్రాస్టింగ్, ఇంకా వచ్చేసి ఇది
ఏమంటారు ఇది క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్, చాక్లెట్ గనాచీ అయితే యూస్ చేశారు మేడము. సో అవన్నీ ఎట్లా చేయాలి అనేది నేర్పించారు లాస్ట్లో. సో అవి బేక్ అయ్యి వచ్చాయి. బేక్ అయ్యి వచ్చిన తర్వాత మేడము అంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఒక్కొక్కటి అదే జస్ట్ ఓపెన్ మఫిన్ కేక్ని ఓపెన్ చేసి చూపించారు. అది మఫిన్ కేక్ కప్ కేక్ని ఓపెన్ చేసి చూపించారు. చాలా సాఫ్ట్గా ఉంది. సో దాని మీద అయితే మా అందరినీ స్టూడెంట్స్ని పిలిచి డెకరేట్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు మేడము. ఇంకా సో అవన్నీ వేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, అది కలిపిన తర్వాత అది అసలు కిందకే పడ్డం లేదు. సో అలాగా కలపాలండి. ఇది ఏమంటారు, ఇది ఫ్రాస్టింగ్. సో అది చేసిన తర్వాత కొద్దిసేపు పెట్టాలంట అది. సో పెట్టేసిన తర్వాత వచ్చిన తర్వాత కప్ కేక్ బేక్ అయ్యి వచ్చిన తర్వాత దాని మీద మీరు డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ క్రీమ్తో చేసిన తర్వాత దాని మీద స్ప్రింకిల్ వేయచ్చు, చాకో చిప్స్ వేసుకోవచ్చు. అంటే మీ ఇష్టం అండి డెకరేషన్ అనేది. సో ఇదండి యాక్చువల్గా మొత్తం క్లాస్. హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నా వీడియోని. ఇంకా మీరు మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని. ఇది బేసిక్ బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Moving like a heartbeat, skipping stones and city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. ఈ బ్రౌనీస్ అండి ఎంత బాగున్నాయి కదా. అది మాకు కూడా మేడం ఛాన్స్ ఇచ్చారు టేస్ట్ చేయడానికి. టేస్ట్ అయితే నేను భలే ఉన్నదండి టేస్ట్. యమ్మీ టేస్టీ చాలా బాగున్నాయి. సో మేడం స్టూడెంట్స్ అయితే చేశారు బ్రౌనీ క్లాసెస్ అయితే పెట్టారంట మేడం. సో లాస్ట్ స్టూడెంట్సే చేశారు నేర్చుకున్న తర్వాత ఈ బ్రౌనీస్ అన్నిటినీ కూడా. చాలా బాగున్నాయి. ఎగ్లెస్ విత్ ఎగ్ రెండు నేర్పిస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో అయితే మాకు ఇవి ఇచ్చారండి 2 కప్ కేక్స్ తీసుకోవడానికి.